ఆహా, మీ అందాన్ని చూస్తుంటే నా దిష్టి కొట్టేటట్టుంది. ఇప్పటికైనా మీ ఆయన్ని సీరియల్ కథలతో విసిగించకుండా జాగ్రత్తగా చూసుకో. రాజ్యం, నువ్వు రాజీకొస్తే మొహంలో సిగ్గు మొగ్గలై విచ్చుకుంటుంది. అయ్యో, ఆయన వచ్చే టైం అయింది. వచ్చేసారు. సారీ అండి, మైల్ అనుకుని పొరపాటున వచ్చాను. మీ ఆయనకి చెప్పకండి. ఏమంటే శ్రీవారు, ఇది మనిల్లే. నువ్వేనా? నేను ఇంకా ఏ సీరియల్ హీరోయిన్ ఇంటికి వచ్చాను అనుకుంటున్నాను. భలే వారే, ఇది మీ ఇల్లే, నేను మీ భార్యనే. అయ్యో బాబోయ్, నువ్వేంటి ఎలా తయారయ్యావు? అవును, పొగలేంటి? అది సాంబ్రాణి వేశానండి. ఎందుకో? రండి చెప్తాను. రండి, కూర్చోండి. బ్యాగ్ బ్యాగ్. అయ్యో, నేనున్నాను కదండి, నేను తీస్తా. ఏంటే ఏంటే కొత్త కొత్త పనులన్నీ? నేను రోజు చేయవలసిన పనులే, కానీ నేనే అశ్రద్ధ చేశా. బాగా కష్టపడి వచ్చినట్టున్నారు. అయినా చాలా ఇంపుగానే ఉందిలేండి. ఏంటండి అలా చూస్తున్నారు? బాలేనా? బాగా లేవా? ఆ మాట ఎవడన్నంటే చెప్పొచ్చు పడతాను. తేరిపారా చూస్తే మొంతలో మేగడ పెరుగులో ఉన్నావు. ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాను ముందుగా ఫోన్ చేసి చెప్తే హల్వా తెచ్చుకునేవాడిగా. పొండి సరసం. ముందెళ్ళి లాల పోసుకొని వస్తాను. మీకోసం వేడి నీళ్ళు ఆల్రెడీ బాత్రూమ్ లో పెట్టాను. ఏంటి, బాత్రూమ్ లో నా కోసం వేడి నీళ్ళు పెట్టించావా? అవునండి, అంతా ఆశ్చర్యపోతారెందుకు? మీరు త్వరగా స్నానం చేసి వస్తే భోజనం కూడా వడ్డిస్తాను. ఈ రోజు మీకోసం స్పెషల్ డిషెస్ చేశాను. స్పెషలా? అంటే వంకాయ పొట్లో ఆలు పెట్టి ఫ్రై చేసావా? దొండకాయ బెండకాయ కలిపి కూర ఉండేవా? చీ, ఈ రోజు కూడా మంతెన సత్యనారాయణ గారి కూరలేనా? మీకు బాగా ఇష్టమని కీమా ఉండలు చేశాను. దాంతో పాటు సాంబార్తో ఉప్పు మిరపకాయలు వేయించాను. చివరిగా గడ్డటి మీగడ పెరుగు కూడా ఉంది. ఆహా, నా పంచదార పాకంలో రసవల్ల నువ్వు చెప్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. ఏమండి, మీకు భోజనం అయ్యాక చిలుకలు కూడా చుట్టిస్తాను. రాజ్యం, ఇన్ని సర్ప్రైజులు ఒకరోజే ప్లాన్ చేసావేంటే? నా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కాదు కదా. ఏంటండి, నన్ను ఎప్పుడు ఆట పట్టించడమే మీకు సరదా. పోండి, నాకు కోపం వచ్చింది, నేను బొంగు ముందు పెట్టాను. అంటే ఇప్పుడు నేను మహేష్ బాబులో మారాను? అది కాదు రాజ్యం పండు, నేనంటే నీకు లోకు కదా. నా కోసం ఇన్ని చేసావంటే ఆశ్చర్యం వేసింది. అయ్యి బాబాయ్, టెంప్ట్ అయిపోతున్నానండి. ఊరుకోండి, కెరటాలు కాలు దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని లోకు చేస్తావా? హార్ట్ టచింగ్ డైలాగ్ చెప్పు. ఇంకా నేనేం మాట్లాడినా? ఏమండి, ఈ మధ్య మన మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా, అది ఫిలప్ చేద్దామని. ఇంకేం మాట్లాడొద్దు. 5 నిమిషాల్లో సబ్బు రుద్దుకోకుండా స్నానం చేసి వచ్చేస్తాను. ఏమైంది మళ్ళీ? ఇంకో సోప్ కూడా తీస్తానండి. అబ్బా, ఏం ఇన్వాల్వ్మెంట్, ఛాన్స్ కొట్టావు, తీసేయి. ఆహా రాజ్యం, ఇప్పుడు కదా జీవితానికి ఒక అర్థం చెప్పావు. తర్వాత పొగుడుదురు గాని ముందు తొందరగా బట్టలేసుకుని రండి, అన్నం చల్లారిపోతుంది. ఈ రోజు మన ఇంట్లో పాసర్లు పొడి బ్లోటే పదొచ్చేస్తున్నాను. చూసి చాలండి, అన్నం తినండి. కూర అదిరిపోయింది వాసన. చికెన్ ఫ్రై, ఏమినా స్పెషల్ గా పచ్చడి. అవునా? మినపచ్చడి. ఆహా, వేడి వేడిగా అన్నం. అబ్బా, పొగలగెక్కేస్తుంది. ఏమండి, అదేంటే పెట్టినట్టు పెట్టి లాక్కున్నావు? ఇవాళ స్పెషల్ గా సోఫాలో కూర్చుని తిన్నామండి. అలాగే. ఇదిగో
తినేటప్పుడు టీవీ పెట్టి సీరియల్ చూపి చంపావు కదా. చిచ్చి, ఈ టైంలో ఏ సీరియల్స్ రావండి. ఈ టైంలో బతుక్ బస్ స్టాండ్, సంసారం రణరంగం ఇలాంటి షోస్ వస్తూ ఉంటాయి. ఓ అవునా, అమ్మాయ్యా అయితే పర్లా. ఇదిగా నువ్వు కూడా ప్లేట్ తీసుకుని మొత్తం అన్ని వడ్డించుకుని వచ్చాయి. రొమాంటిక్ గా కూర్చొని తిన్నాం. ప్లేట్ తెచ్చుకోమని తెచ్చుకోలేదే. మీరు తింటే నా కడుపు నిండినట్టేనండి. నాతో తినిపించుకోవాలని కదా యూ రొమాంటిక్ లో. కమాన్. యావండి, నాదో కోరిక తీర్చరా? తిన్న తర్వాత అదే కదా ఉండు. అది కాదండి, నేను ఇప్పటివరకు నేను డైలీ సీరియల్ ఫార్మాట్ మళ్ళీ ఎందుకు తీసుకొస్తావు? నాచొద్దు, మ్యాటర్ చెప్పు. నేను నాగదేవతకి మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చాలి. ఓ ఎస్, వచ్చే నావల్ చోదుకి తీర్చేద్దాం. నాకంత టైం లేదండి, 15 నిమిషాల్లోనే ఆ మొక్కు తీర్చాలి. టైంతో లింక్ ఉన్న మొక్క ఏంటే? అది ఈరోజు నడిచే నాగదేవత వస్తుందండి. నాగదేవత నడవటం ఏంటే? చూసారా, మీలో కూడా క్యూరియాసిటీ వచ్చేసింది. నా కన్ఫ్యూజన్ నీ క్యూరియాసిటీ అనిపిస్తుందా? నడిచే నాగదేవతని సీరియల్ ఇవాటి నుంచి స్టార్ట్ అవబోతుందండి. అది నేను మీతో పాటే చూస్తానని దేవతకి మొక్కుకున్నాను. నాకు తెలిసే నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. క్వార్టర్ బాటిల్ తాగలవు, బీర్ బాటిల్ తాగలమా? నీ బుద్ధి ఎప్పటికైనా సరే బయటపడాల్సిందే. అంటే ఏంటి, మీరు నాతో కలిసి సీరియల్ చూడరా? నో నెవర్. అమ్మా, ఇంతసేపు ఇంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది నన్ను టీవీ సీరియల్ చూపించి బుక్ చేయడానికే. కుదరదంటే కుదరదు. సరేలేండి, నాదేం పోయింది. నాగదేవత మిమ్మల్ని వదలదు. నీలాగా సీరియల్లో దేవతను చూసి భయపడే టైప్ కదే నేను. భాస్కర్, బ్లోయింగ్ భాస్కర్. బ్లోయింగ్ భాస్కరా? అదేంటి? జబర్దస్త్ ఒక్కో టీంకి ఒక్కో ట్యాగ్ తగిలిస్తే చోట్ల అలాగే నేను తగిలించుకున్నాను. సరే, అలాగే తగిలించుకోండి, కానీ నాతో పాటు నడిచే నాగదేవత సీరియల్ చూడండి. అసలు నాగదేవత నడిచి రావడం ఏంటి? ఆ టైటిల్ పెట్టిన రైటర్ కళ్ళల్లో కారం పెట్టాలి. అమ్మాయి పెళ్లి, పంటి కింద కిల్లి, అమ్మాయి కాపురం, ఎంకన్న గోపురం. అసలు అర్థం పర్థం లేని టైటిల్స్ ఎలా పెడతారు? మరి అవే హిట్ అవుతున్నాయండి. ఆ రైటర్స్ నా చేతికి దొరకాలి, తీసుకెళ్లి సహారా ఎడార్లో వదిలేస్తాను. ఆడాలందరూ చీపురు పట్టుకొస్తారు, మగాళ్ళంతా నా గుడిగట్టి పూజలు చేస్తారే. అంటే మీరు నా మాట విన్నరా? వినను. ఖచ్చితంగా విన్నరా? ఏమరా విన్నాం. అయినా ఆనాటి పెళ్లి నాటి ప్రమాణాల్లో నువ్వే నా మాట వినాలని మీ నాన్న ప్రమాణం చేశాడు, గుర్తుందా? ఆయన అలాగే చెప్తారు, ధర్మాత్ములు. ఆహా, ఇదో ట్విస్టా? మీ నాన్న ఎంత పిసిని కొట్ట ఊరంతా సెల్ ఫోన్ వస్తుంది. అబద్ధం, మా నాన్న ఎన్నో ధర్మాలు చేశారు. కాళ్ళ ధర్మం చేయాల్సిన దరిద్రం వదిలిపోయి. సౌండ్ ఇంజనీర్ ఫోన్ చేసి చెప్తే ఏమైనా పడుద్ది బిల్లు బొక్క. అదేనే మా వాళ్ళు చేసిన తప్పు. లేకపోతే ఏ కత్తిరినో కైపునో శ్రేయనో పెళ్లి చేసుకునేవాడిని. వాళ్ళు కట్టుకునే చీర 1,00,000 రూపాయలు ఉంటుంది, ఎక్కడి నుంచి కొంతేస్తారు? అప్పుడైతే సన్నీ లియోని చేసుకునేవాడిని, తనైతే ఏమి కొనివ్వక్కర్లేదు. ఇంకాపండి, ఇంతకీ నాతో పాటు కలిసి సీరియల్ చూస్తారా లేదా? నాకేది రెండోసారి చెప్తే అలవాట్లేదు. ఏమో ఉండ చండాలంగా ఉంది. మాకు ఏది మొదటిసారి వినే అలవాట్లేదు. చెప్తా మీ సంగతి. బాగా ఫుడ్ తిని బెడ్ మీద గురక సౌండ్ ఏమిటి? ఆరలేని ఏడుకు సిల్లగా గురికేమిటి? ఈ సౌండ్ సెగ్మెంట్ కి బ్రేక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. రాజ్యం ఇటు తిరుగు. అటు దోమలు కొడతాయి, ఇటు తిరుగు రాజ్యం. నేనెవరో తెలుసా?
నెత్తి మీద కిరీటం బట్టి అర్థం అవుతుంది నువ్వు నాగదేవతవని. నేనెందుకు వచ్చాను తెలుసా? అర్ధరాత్రి అష్టావధానం అవసరం తల్లి, నువ్వే చెప్పొచ్చుగా. నా భక్తురాలు మొక్కు తీర్చుకోవడానికి సీరియల్ చూస్తుందంటే నువ్వేమన్నావు? మొక్కు కోసం మరీ సిల్లీగా సీరియల్ చూడడం ఏందని చెప్పి సిరాకు పడ్డాను. అంత మాత్రం చేత అడ్రస్ కనుక్కొని వచ్చేస్తావా? ఇది నీ న్యాయంగా ఉందా? నీ భార్య ఎంతో నిష్ఠతో పొద్దున్నుంచి ఏ సీరియల్ చూడకుండా సీరియల్ ఉపవాసం చేసి నా సీరియల్ చూడ్డానికి సిద్ధమైతే నువ్వు ఆ వ్రతానికి భంగం కలిగించావు. అది వ్రతమని భంగం కలిగించానని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదమ్మా. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? నువ్వే ఏదో ఒకటి డిసైడ్ అయి ఉంటావుగా, చెప్పు తల్లే. నిన్ను మా లోకానికి తీసుకెళ్తా. సారీ, నాకు పాస్పోర్ట్ లేదు. పాతాళానికి పాస్పోర్ట్ అక్కర్లేదురా మూర్ఖుడా. నిన్ను మా లోకానికి తీసుకెళ్లి బట్టలు విప్పించి కుబుసం విడిచేలా చేస్తా. నేను నా భార్యతో రొమాన్స్ లో ఉన్నప్పుడు అడ్డంగా ఎంటర్ అయ్యి నీ లోకానికి తీసుకెళ్లి ఆ సీన్స్ ప్లాన్ చేసావా? కుబసం విడడం అంటే రొమాన్స్ కాదురా, నీ తోలు వచ్చే. అమ్మో, ఇంత చిన్న తప్పుకి అంత వైల్డ్ డెసిషన్ ఎందుకు తల్లి? నువ్వు చెప్పినట్టే వింటాను. ఏం చేయాలో నాకు సెలవిచ్చి నువ్వు సెలవు తీసుకుంటే నేను సైలెంట్ గా పడుకుంటాను. రేపటి నుంచి నా సీరియల్ ఎపిసోడ్ ఏది నువ్వు మిస్ అవ్వకూడదు. ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉంటానమ్మా, అస్సలు మిస్ అవును. అసలు నువ్వు రేపు ఆఫీస్ కి వెళ్ళకూడదు. నీ ఎపిసోడ్ టైమింగ్స్ నా ఆఫీస్ టైమింగ్స్ క్లాష్ అవ్వవు కదా తల్లి. మరి ఎందుకు ఈ హాలిడే? మరి పొద్దు నుంచి వచ్చే ప్రోమోస్ ఎవరు చూస్తాడు? ఓ, నా నోటి దోలకి ఎక్స్టెన్షన్ కూడానా? అలాగే తల్లి. ఏది మిస్ అయినా ఆధార్ కార్డులో నీ ఫోటో లేకుండా చేస్తా. ఇంత క్లారిటీ ఇచ్చాక కక్కుర్తి ఎందుకు పడతాను? నువ్వు దయచేస్తే నేను ధైర్యంగా పడుకుంటాను. మళ్ళీ మల్లెపూల వాసన వచ్చిందని మీద చెయ్యి వేస్తే నువ్వు మధ్యలోకి రావడంతో నా మూడంతా పోయింది. మూడంకేసుకుని పడుకుంటాను తల్లి. చెప్పింది గుర్తుందిగా. తేడా వచ్చిందంటే తత్కాల్ టికెట్ బుక్ చేసి నిన్ను మా లోకానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎనీ డౌట్స్? స్మాల్ డౌట్. మీరు సీన్ బిగినింగ్ నుండి సెంటర్ ట్యూబ్ చాక్లెట్ తిన్న చిన్నపిల్లలాగా 4 లబల ప్రాణిస్తున్నారు. ఎందుకు? అది నా మేనరిజం. మళ్ళీ ఇలాంటి మీనింగ్లెస్ క్వశ్చన్స్ అడిగేవంటే కాకేసెళ్తా. పడుకో, గురక లేకుండా పడుకో. అది నా చేతుల్లో లేదు తల్లే. సీరియల్ కోసం సకల లోకాలు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాయా? ఫస్ట్ రౌండ్ లో గెలిచా, రేపు ఇంకో రౌండ్ లో గెలిస్తే 6th ఎపిసోడ్ ఛాంపియన్ ట్రోఫీ నాదే. ఏంటండి కాల్చిన కోళ్ళు అలా పడుకున్నారు? లేచి కాఫీ తీసుకోండి. పొద్దున్నే మూలికలు అమ్ముకునేదానిలాగా ఆ రంగురాళ్ళు వేసుకుని బయలుదేరేవేంటి? ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రి పడుకోలేదా? రాత్రి నాగవల్లి సినిమా ఏషియన్ షో అయ్యకుండా చూపించేసి ఇప్పుడు నిద్ర పట్టలేదా అని అడుగుతున్నావా? నేను సినిమా చూపించడం ఏమిటి? పీడకల ఏమైనా కన్నారా? పీడకల కాదు, పాము కల. ఎలా ఉంది? ఏంటి కల? కాదు. మరేంటి కాఫీనా? బానే ఉందిలే. కాదండి, నా గెటప్. పొద్దున్నే గెటప్ల కాన్సెప్ట్ ఏంటి? మీ శ్రీమతి సీరియల్ పవర్ ఏంటో క్లారిటీ ఇద్దామని. రాజ్యం చిరాగ్గా ఉంది, తిన్నగా మాట్లాడు. చిన్నగా మాట్లాడడానికి ఏమీ లేదు. నీకు నచ్చినట్టుగా మీరున్నారు, నాకు నచ్చినట్టుగా నేనుందామని డిసైడ్ అయ్యాను. నచ్చేలా ఉండడం అంటే నలుగురిలో బతికేలా ఉండటం, నలుగురిని భయపెట్టేలా ఉంటాం కాదు. భయపెట్టేలా ఎక్కడున్నాను? ఇది దుర్ముఖి సీరియల్లో దుర్గ గెటప్. ఇలాగే రోడ్డు మీదకి వెళ్తే గవర్నమెంట్ వాళ్ళు పిచ్చుకోకలకు లైసెన్స్ ఇచ్చి నీ మీదకి వదులుతారు. మీరు ఎన్ని చెప్పినా నేను చేయవలసిందే చేస్తాను. మీకు నా సీరియల్స్ గొప్పతనం తెలిసే వరకు నేను ఇలా గెటప్ వేస్తూనే ఉంటాను. దాని గొప్పతనం అందరూ పిచ్చితనం అంటారు. రెడీ అవ్వాలి, త్వరగా నీళ్ళు పెట్టా.
మీరు చెప్పినట్టుగా చేయడానికి నేను రాజ్యాన్ని కాదు, దుర్గని. నువ్వు దుర్గవు కదే నా దుఃఖానివి. కర్మ అనుభవిస్తాను. నేనే వెళ్ళి నీళ్ళు పెట్టుకుంటాను. ఫస్ట్ బ్రేక్ కి ఇలా అయిపోతే నెక్స్ట్ గెటప్ కి ఒప్పేసుకుంటారేమో. Yes! రాజు టిఫిన్ పట్రా. ఏంటి అప్పుడే గెటప్ చేంజా? మొహం మీద మచ్చలేంటి? స్కిన్ ఎలర్జీ ఏమన్నా వచ్చిందా? ఇది పాలేరమ్మ సీరియల్లో లావణ్య గెటప్. పాలేరమ్మా, నీ గెటప్పులతో భయపెట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నదే. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? గుడ్లు పాల. ఏంటే ఇవి? తెల్లగా ఉన్న ద్రవాన్ని పాలని, గుండ్రంగా ఉన్న పదార్థాన్ని గుడ్డరంటారు బాబు గారు. ఏంటి మోడలేషన్ మర్చావు? ఏంటి నాకు ఈ కర్మ? మీరు నా నాగదేవత ముక్కు తీర్చేంత వరకు మీకు ఇదే టిఫిన్ భోజనం. జైల్లో ఇంతకన్నా బాగా పెడతారా? అయితే క్యాబ్ బుక్ చేయనా? ఎక్కడికి? చర్లపల్లికి. తల బొట్టు కట్టా. అయ్యగారు అయ్యగారు ఇచ్చారంట. తల ఆవిరైపోతుందా? బకెట్ నీళ్ళు తెచ్చిపోసాడా? కామెడీ ఆర్టిస్ట్వి నీకు కూడా నా క్యారెక్టర్ లోకి అయిపోయిందారా? సారీ అయ్యగారు, నేను ఆ మీనింగ్ తనలేదు. పోనీ మసాజ్ చేయమంటారా? అవసరం లేదు, వెళ్ళి 6 అనాసిన్ టాబ్లెట్లు పట్టరా. ఏంటి అయ్యగారు, అమ్మగారు ఇంటి లేరా? అందుకని సెటప్. ఒరే ముందు నేను చెప్పింది చెప్పా. నాకు తెలుసు అయ్యగారు, బ్యాచులర్ గా బతకాలని అమ్మగారిని బయటకు పంపించేసి ఈ సెటప్ ని సెట్ చేశారు కదా. అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని యాపను దాని సర్టిపుల్లలాగా ప్లేస్ అట్ట పెట్టినారేంటి అయ్యగారు? ఏ ఊరు? ఏంటి అయ్యగారు చెప్తానికి మొహమ్మట్ పడుతున్నారా? ఏ ఊరు? అవును, నీ మీద నీకు ఎప్పుడు జాలేదేంట్రా? ఎందుకు అయ్యగారు? అనవసరంగా సీన్ లోకి ఎంటర్ అయ్యి కన్నులు తినే అదృష్టం నీకే దక్కిందిరా. అర్థం కాలేదు అయ్యగారు, మీరు ఎప్పుడు క్లారిటీగా చెప్పరు కదా. నీకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా నీ పక్కన ఉన్న మీ అమ్మగారు చెప్తారు. అమ్మగారా? అమ్మగారు క్షమించండి, మొక్క మీద మచ్చలు చూసా మీరనుకోలేదు. నన్నే సెటప్ అంటావా? ఒరే ఆవదు, అయిపోయావురా నువ్వు. ఏది రాజు? రాజు రాజు తీసుకో. దేనికి? దుప్పటేసుకొచ్చావు కదా, దిండు కూడా వేసుకుంటే గంట సేపు గట్టిగా కొడుకు తీయచ్చు. పంచా? నీ లేకపోతే నీది పంచికి ఎప్పుడు నవ్వు రాలే. నువ్వు వేసే వేసాలకు నాకు వాంతి వస్తుంది. ఇది బరి తెగించిన కోడలు అనే డబ్బింగ్ సీరియల్లో కోడలు వైశాలి వేషం. ఆహా, మరి నెత్తిన ముగ్గు పట్టు పెట్టుకుంది, మరి దాంతో ఎప్పుడు చచ్చిపోని అత్త క్యారెక్టర్ పార్వతి. మీరు పైన కనిపించేదే చూశారు, లోపల కనిపించింది చూడలేదు. ఏంటి? చూపించవే. దేఖో జీ. అది పార్వతిలో లేదు, పళ్ళు ఊడిపోయిన పండుకోతలో ఉంది. ఏంటే నాకు ఈ టార్చర్? ఇది ఇల్లు అనుకుంటున్నారా, సీరియల్ సెట్ అనుకుంటున్నారా? ఈ గ్రహాంతర రోజులాగా ఏంటే గెటప్? పొద్దుట్టించి నీ పైచాన్ని భరిస్తున్నా. ఇంకోసారి గెటప్ ప్లేసి గందరగోళం చేస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏమి చేస్తారు మీరు? చెప్పండి, ఏమి చేస్తారు మీరు? భార్య అడిగిన చిన్న కోరిక కూడా తీర్చలేకపోయారే.
అది చిన్న కోరిక కాదే. ఒక్కసారి కమిట్ అయితే కొన్ని సంవత్సరాల దాకా సాగదు. నా మొక్కు తీరేంత వరకు నేను వెనక్కి తగ్గేదే లేదు. ఎన్ని సంవత్సరాలు తిరుగుతుంది మొక్కు? మీరు నాతో ఏకీభవిస్తారో అనుభవిస్తారో మీకు ఇష్టం. పదండి అత్తయ్యజీ. గెటప్ బాగుందా గారు? వెళ్ళి పడుదాం బాబా. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి గెటప్తో రండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఈసారి ఇంకో గెటప్తో రాని, ఈ కత్తిపీటతో కండకో కావరంగా, ఈ నైఫ్ తో నరాలు తెగ్గొస్తా. ఈ రెండిట్లో ముందేది వాడాలో ఎలా డిసైడ్ చేస్తా. ఇక్కడ బెల్లం భాస్కర్ రావు గారంటే ఎవరండి? నేనే. ఏం కావాలి? మీరే కావాలి సార్. నేనా? ఎందుకు? అసలు ఎవరు నువ్వు? నేను కాస్ట్యూమ్ ఉంది సార్. మేడం గారు గెటప్స్ వేయడానికి నా దగ్గర కాస్ట్యూమ్స్ అద్దెకు తెచ్చుకున్నారు. ఆ కాస్ట్యూమ్స్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా మా జీవితాలతో ఆడుకుంటున్నారు? నాదే ఉంది సార్. మేడం గారు టేస్ట్ మెచ్చుకోవాలి. భలే గెటప్ సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకుంటుంది, దాన్నేం పోయింది? ఆడి సెల్లు కాకపోతే తెల్లారులో ఫోన్ మాట్లాడతాడంట. సర్లే, ఎందుకు వచ్చావు? అదేంటి సార్ అలా అడుగుతారు? అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలి కదా. కాస్ట్యూమ్స్ ఇచ్చిన తర్వాత బిల్లు కట్టాలి కదా. బిల్లు కట్టాలా? ఎంత? అబ్బే ఎంతో కాదు సార్, ఇంతే. ఏంట్రా ఇది చాంతాడంతుంది? బిల్లు చూసారా సార్? 70,000? అంతే సార్, సింపుల్. 70,000 సింపుల్ ఏంట్రా? పంపుంచేస్తేనే. డబ్బులు ఇచ్చేయండి సార్, నేను వెళ్ళాలి. ఏంటలా ఉన్నారు? ఏమైంది? ఏమైందా? కొంప మునిగింది. మునిగింది మన కొంప అయితే చేయగలిగింది ఏమీ లేదు. పక్కవాడి కొంప అయితే మనకి నష్టం లేదు. కబుర్లు బాగానే చెప్తున్నావు. 70,000 బిల్లు వచ్చింది ఇక్కడ. అప్పుడే కంగారు పడిపోతారే. పిక్చర్ అవి బాకీ హై. అబ్బా, ఇంకా నా వల్ల కాదే. ఇదిగా కత్తి పెట్టిచ్చేసేయాలండి. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓ నిన్ను. సార్, బెల్లం భాస్కర్ గారంటే మీరేనా? నేనే. ఏంటి? ఏదే సార్. ఏం లేకపోతే ఎందుకు వచ్చావు? వెళ్ళా. ఎందుకెళ్తాడు? మేకప్ అండ్ జ్యువెలరీ డిపార్ట్మెంట్ బిల్లు 50,000 అయింది. ఏంటి 50,000? ఇందాకే కదా 70,000 ఇచ్చాను, మళ్ళీ 50,000? ఇచ్చేయండి. తుఫాన్ వచ్చే ముందే జాగ్రత్త పడాలి. వచ్చిపోయాక లెక్క పెట్టడానికి ఏం మిగలదు. ఆ భారీ డబ్బింగ్ సీరియల్ డైలాగులు ఎందుకులే. అమ్మాయి గారు థ్యాంక్స్ అండి. రాజు, ఇలా అయితే మన పని శూన్యం. మరే ఎన్నిసార్లు చెప్పినా నాతో పాటు సీరియల్ చూడడానికి ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు చూడండి, తడిసి మోపెడైంది. మోపెడు కాదే, మోటార్ సైకిల్ అంత అయింది. దీనికంటే నిన్ను హీరోయిన్ గా పెట్టి సీరియల్ తీయడమే నేను నాకు. నిజంగా తీస్తారా? ఏదో ఫ్లోలో అన్నాను, సీరియలే చూస్తాను. అది అలా రండి దారికి. కానీ నువ్వు ఈ గెటప్లు మేకప్లు మానేయాలి మరి. ఓకే, ఇక నుంచి సీరియల్ మనిద్దరిది. నాకు 10 సెకండ్ల యాడ్ చూడడానికే చిరాకు. నాతో డైలీ సీరియల్ చూపించాలనుకుంటున్నావు. ఏంటో నా బతుకు. మీరు కూడా మీ భర్తని దారిలో పెట్టాలనుకుంటే ఫాలో రాజ్యలక్ష్మి, కేర్ ఆఫ్ సరదాగా కాసేపు.